మెదక్ జిల్లా దుబ్బాకలో రైతులు యూరియా కోసం అర్ధరాత్రి నుండే ఆఫీసుల వద్ద పడిగాపులు కాశారు. క్యూ లైన్లో చెప్పులు వరుసపెట్టి ఉదయం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక సంఖ్యలో రైతులు తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో రైతులు రాత్రి నుండే బారులు తీరారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో చెప్పులు వరుసపెట్టి యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉన్నారు. లారీ రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్ ఎదుట రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. టోకన్లు ఒకరోజు, యూరియా కోసం మరో రోజు తిరగాల్సి వస్తోందంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో రైతుల ఆందోళనకు కేంద్ర బిందువైంది యూరియా సరఫరా. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు రైతులు. 1 ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. 15 రోజులుగా ఎదురు చూస్తున్న యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు యూరియా కొంటనే లేదని అంటున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం లేదు. అక్కడ పెట్టిన వాళ్ళందరూ పాల్తుగాలట, రైతులు కాదట. కొమురంబి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. ఓ ఫర్టిలైజర్ దుకాణంలో మందు కొని పత్తి మొక్కలకు పిచికారీ చేయగా అప్పటి నుంచి మొక్కల ఎదుగుదల ఆగిపోయిందని చెప్తున్నాడు. అంతేకాదు ఆకులు కూడా రాలిపోతున్నాయని, పూర్తిగా నకిలీ ఎరువులు ఇచ్చారని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు? పోయిన నెల జూన్ 15 తారీఖు